నమస్కారం. అమర్నాథ్ యాత్ర అందరికీ ఒక డ్రీమ్. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ మన హెల్త్ సహకరించకపోవటం వల్ల చాలామంది వెళ్ళటం మానేస్తారు. అండ్ కొంతమంది వెళ్తారు. కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా అందులో చెప్పారు. లైక్ మీరు మీ బాడీని ప్రిపేర్ చేసుకోండి. మీరు అమర్నాథ్ యాత్రకి వెళ్ళే ముందు అని చెప్పారు గైడ్‌లైన్స్‌లో. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, యోగా, వాకింగు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పారు. కానీ చాలామందికి ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి? అసలు కరెక్ట్‌గా ఎలా చేయాలి? ఎలా వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి? ఎందుకంటే అది హై ఆల్టిట్యూడ్‌లో ఉంటుంది కాబట్టి అక్కడ శ్వాస అనేది చాలా ఇబ్బందవుతుంది. సో, అలాంటి టైంలో మనం ఎలాంటి ప్రక్రియలు చేయాలి? మన బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోలో నేను చెప్పే ఎక్సర్సైజెస్ మీరు కంపల్సరీగా మీరు యాత్రకి ఎళ్ళే ముందే దీన్ని ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మీరు వచ్చే సంవత్సరం వెళ్తున్నా గాని దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ లంగ్స్ అనేవి రెడీ అవుతాయి. మీ బాడీ అనేది రెడీ అవుతుంది. దీంతో పాటు వాకింగు, ఇంకా వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. సో, నేను చెప్పే ప్రాక్టీసెస్ కంపల్సరీగా మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. మీరు యాత్రలో ఉన్నా గాని దీన్ని ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనం డయాఫ్రామిక్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఈ డయాఫ్రామిక్ బ్రీతింగ్ అంటే డయాఫ్రామ్ అనేది మనకి స్టమక్ పైన లంగ్స్ కింద ఉంటుందన్నమాట. మన డయాఫ్రామ్ బ్రీతింగ్ చేస్తే మన శ్వాస అనేది చాలా డీపర్ వరకెళ్తుంది. లోవర్ లోబ్స్ మనకి కింద భాగంలో ఉన్న ఊపిరితిత్తులకు కూడా శ్వాస అనేది అందుతుందన్నమాట. అందుకోసం అనేది ఫస్ట్ మనం డయాఫ్రామిక్ బ్రీతింగ్ ఇది మీ శ్వాస ప్రక్రియని కరెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలామంది ఏం చేస్తుంటారు అనంటే ఛాతీ ద్వారా శ్వాస తీసుకుంటారు. లేకపోతే చిన్నగా శ్వాస తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఆక్సిజన్‌ని తీసుకోలేకపోతారు. సో, ఈ డయాఫ్రామిక్ బ్రీతింగ్ అనేది మీ శ్వాసని కరెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు చాలా ఎక్కువ శ్వాసను తీసుకోగలుగుతారు. మీ ఆక్సిజన్ ఇంటేక్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, దీన్ని ఎలా చేయాలి? లెట్స్ సీ. మీరు ఫస్టు ఈ ప్రాక్టీసెస్ చేసే ముందు మీరు కుర్చీలో కూర్చొనైనా చేయొచ్చు. ఎక్కడ ఉన్నా గాని చేయొచ్చు. నేను కింద కూర్చోవడం కంఫర్టబుల్ కాబట్టి నేను కింద కూర్చున్నాను. కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు కుర్చీలో కూర్చొని అయినా చేయొచ్చు దీన్ని. కుర్చీలో కూర్చున్నప్పుడు వెన్నుముకని నిటారుగా ఉంచుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు గనక వెన్నెముక పెయిన్ నొ నడుము నొప్పి గనక ఉంటే ష్ బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. మీరు కొంచెం కుర్చీకి ఆనుకొని కూర్చోండి. దానివల్ల మీ వెన్నుముక అనేది నొప్పి ఉండదు. మీ వెన్నుముక నిటారుగా ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మీ హ్యాండ్స్‌ని ఇంటర్లాక్ చేసుకొని, 2 చేతుల్ని పైకి స్ట్రెచ్ చేసి, శ్వాస వదులుకుంటూ చేతుల్ని కిందకి తీసుకురావాలి. ఇలా వెన్నుముక అనేది నిటారుగా ఉంటుంది. మీరు ఏ ఎక్సర్‌సైజ్ చేసే ముందైనా గాని వెన్నుముక నిటారుగా ఉందా లేదా చూసుకోండి. లేకపోతే మనం వంగినప్పుడు మన ఊపిరితిత్తులు లోవర్ భాగంలో ఉన్న ఊపిరితిత్తులు, కింద ఉన్న ఊపిరితిత్తుల్ని మనం యూజ్ చేయలేకపోతాం. ఓన్లీ ఛాతీ భాగం వరకే శ్వాస వెళ్తుంది. దానివల్ల మీకు శ్వాస అనేది ఫుల్‌గా తీసుకోలేకపోతారు. దానివల్ల బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు. అండ్ ఆల్సో మీరు ఆ హై ఆల్టిట్యూడ్‌లో వెళ్తున్నప్పుడు ఇంకా అసలే శ్వాస తక్కువుంటుంది. మీకింకా ప్రాబ్లమ్ అవుతుంది. సో, అందుకే డయాఫ్రామిక్ బ్రీతింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. నేను చెప్పే ప్రతి ఒక్క ఎక్సర్‌సైజెస్ కనీసం 4-5 నిమిషాల వరకు చేయాలి మీరు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్‌సైజ్. ఓకేనా? సో, వెన్నెముక నిటారుగా ఉంచుకొని, మీ 2 చేతుల్ని మీ మోకాళ్ళ మీద పెట్టండి. ఫస్ట్ మీ రైట్ పామ్‌ని మీ బెల్లీ, మీ పొట్ట మీద ఉంచండి. మీ పొట్ట భాగం మీద పెట్టండి. ప్రెస్ చేయొద్దు. జస్ట్ మీ పొట్ట భాగం మీద ఉంచాలి. ఇప్పుడు శ్వాసని డీప్‌గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీ పొట్ట బయటకొస్తుందా లేదా చూడండి. పొట్ట అనేది బయటికి రావాలి. బెలూన్‌లాగా ఉబ్బాలి పొట్టనేది. శ్వాసను వదలండి. శ్వాస వదిలేటప్పుడు పొట్ట అనేది లోపలికి వెళ్ళాలి. మళ్ళీ శ్వాసను తీసుకోండి. పొట్టను బయటికి తోయండి. శ్వాసను వదులుతూ పొట్టను లోపలికి తీసుకెళ్ళండి. దీన్ని కనీసం ఒక 3-5 నిమిషాల వరకైనా చేయాలి మీరు రోజు. దీన్ని పడుకొని గూడా చేయొచ్చు. పడుకొని ఎలా చేయాలి? నేను చూపిస్తాను చూడండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే మీరు దీన్ని పడుకొని గూడా చేయొచ్చు. ఇప్పుడు పడుకొని మీ 2 మోకాళ్ళని వంచి మీ రైట్ హ్యాండ్ అనేది మీ పొట్ట మీద ఉంచి శ్వాసని ఫుల్‌గా తీసుకోవాలి పొట్టలోకి. మళ్ళా శ్వాసను వదలాలి. పడుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంట్లో గనక ప్రిపేర్ అవుతూ ఉంటే పడుకొని చేయండి. పడుకొని చేయటం వల్ల మీకు చాలా చాలా ఉపయోగపడుతుందనమాట. శ్వాసను ఫుల్‌గా తీసుకోవాలి. శ్వాసను వదలాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 3 సెకన్లు శ్వాసను తీసుకోవాలి. 3 సెకన్లు శ్వాసను వదలాలనమాట. దీన్ని రిథమిక్ బ్రీతింగ్ అని అంటారు. మీ కళ్ళని క్లోజ్ చేసుకొని బ్రీత్ ఇన్ 1,
2, 3. బ్రీత్ అవుట్ 1, 2, 3. ఇలా చేస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అయినా చేయొచ్చు మీరు పడుకునే ముందు. నిద్ర ప్రాబ్లమ్ ఉన్నా గానీ, ఏమన్నా ఉన్నా గానీ, ఈ శ్వాస ప్రక్రియ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. దీన్నే డయాఫ్రామిక్ బ్రీతింగ్ అని అంటారు. బ్రీతింగ్ శ్వాసని ఫుల్‌గా తీసుకోవాలి. శ్వాసని కంప్లీట్‌గా వదలాలి. ఇప్పుడు నీటా ఉన్నాయి. మళ్ళా కూర్చుంటున్నాను. సో, మళ్ళీ చెప్పిన విధంగా మీరు శ్వాసని తీసుకునేటప్పుడు పొట్ట అనేది బయటికి రావాలి. శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. 3 సెకన్లు శ్వాసను తీసుకోవాలి. 3 సెకన్లు శ్వాసను వదలాలి. ఒక 10 టైమ్స్ దీన్ని చేద్దాము. సో, పామ్ ఫేసింగ్ అప్‌వర్డ్స్ మీ లెఫ్ట్ పామ్‌ని పైకి ఉండేటట్టు ఉంచండి. మీ లెఫ్ట్ థాయ్ మీద పెట్టండి. బ్రీత్ ఇన్ పొట్ట బయటికి. బ్రీత్ ఔట్ పొట్ట లోపలికి. ముక్కుతోనే శ్వాసను తీసుకోవాలి. ముక్కుతోనే శ్వాసను వదలాలి. ఓకేనా? నౌ మేక్ ఇట్ రిథమిక్. లెట్స్ మేక్ ఇట్ రిథమిక్. బ్రీత్ ఇన్ 1, 2, 3. బ్రీత్ ఔట్ 1, 2, 3. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. శ్వాసను తీసుకోండి. 1, 2, 3. శ్వాసను వదలండి. 1, 2, 3. బ్రీత్ ఇన్. మీ కళ్ళని మూసి ఉంచాలి. బ్రీత్ ఔట్. 3 సెకన్లు శ్వాసను తీసుకోండి. 3 సెకన్లు శ్వాసను వదలండి. మీరు ఒకవేళ 3 సెకన్లు చేయలేకపోతే 2 సెకన్లు గూడా చేయొచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ కెపాసిటీని బట్టి మీరు చేయండి. మీ కెపాసిటీని మించి మీరు చేయొద్దు. మీకు ఒకవేళ కెపాసిటీ ఇంకెక్కువ ఉంటే 5 సెకన్లు, 8 సెకన్లు గూడా చేయొచ్చు. 8 సెకన్ల శ్వాసను తీసుకోవచ్చు. 8 సెకన్ల శ్వాసను వదలొచ్చు. బ్రీత్ ఇన్ ఫర్ 3 సెకండ్స్. బ్రీత్ ఔట్ ఫర్ 3 సెకండ్స్. అండ్ స్లోలీ రిలీజ్ యువర్ హ్యాండ్. మీ చేతిని అక్కడి నుంచి తీసేయండి. పొట్ట భాగం నుంచి తీసేసి కళ్ళు మూసి ఉంచి అబ్జర్వ్ చేయండి. మీకెలా అనిపిచ్చింది? మెల్లగా కళ్ళని తెరవండి. దీన్నే డయాఫ్రామిక్ బ్రీతింగ్ అంటారు. ఇప్పుడు మనం డయాఫ్రామ్‌ని బాగా ట్రైన్ చేసాం. దీన్ని ట్రైన్ చేయటం వల్ల ఏమవుతుంది? మన లోవర్ భాగం, కింద భాగంలో ఉన్న ఊపిరితిత్తులు గూడా మంచిగా శ్వాసను తీసుకొని, దీన్ని పుష్ చేసి మంచిగా శ్వాసని మన బాడీకి మొత్తం సప్లై చేస్తుందనమాట. ఆక్సిజన్‌ని మనకు సప్లై చేస్తుంది. దీని తర్వాత ఇంకో నెక్స్ట్ బ్రీతింగ్ మనం ఏం చేయాలి అనంటే డీప్ బ్రీతింగ్ అని అంటారు దీన్నే. దీన్ని యోగిక్ బ్రీతింగ్ అని గూడా అంటారు. యోగిక్ బ్రీతింగ్ అని గూడా అంటారనమాట. దీనికి మీరు రైట్ పామ్ అనేది పొట్ట మీద పెట్టాలి. లెఫ్ట్ పామ్ అనేది ఛాతీ మీద ఉంచాలి. ఇక్కడేంటంటే మనం పొట్టని బయటికి తీసుకొస్తున్నాం, ఛాతీని బయటికి తీసుకొస్తున్నాం, మన షోల్డర్స్‌ని గూడా పైకి లేపుతున్నామనమాట. అంటే మనం ఫుల్‌గా శ్వాసను తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఏమైంది? ఎక్కువ లోవర్ పార్ట్‌లో తీసుకున్నాం. ఇప్పుడేంటి? మన ఛాతీ భాగంలో గూడా తీసుకుంటున్నాం, ఇక్కడ తీసుకుంటున్నాం పొట్ట దగ్గర, ఛాతీ భాగంలో తీసుకుంటున్నాం, మనం పైన గూడా తీసుకుంటున్నాం. అంటే కింద లోబ్స్, మధ్యలో ఉన్న ఈ ఊపిరితిత్తులు, పైన ఉన్న ఊపిరితిత్తులు గూడా ఎంగేజ్ అవుతాయన్నమాట. చాలా చాలా మంచి ప్రక్రియ. మీరు ఆక్సిజన్ లెవెల్స్ అక్కడ తక్కువ ఉన్నప్పుడు మంచిగా తీసుకుంటే మీరు శ్వాసని మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు మీకెప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు గూడా కొద్దిసేపు కూర్చొని ఈ ప్రక్రియను చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. మీరు నడిచేటప్పుడు గానీ, ఎప్పుడైనా. సో, ఫస్ట్ మీ రైట్ పామ్ అనేది పొట్ట మీద ఉంచండి. లెఫ్ట్ పామ్ అనేది ఛాతీ మీద పెట్టండి. వెన్నెముక అనేది నిటారుగా ఉండాలి. శ్వాసని తీసుకుంటూ పొట్ట బయటికి రావాలి. ఛాతీ బయటికి రావాలి. షోల్డర్స్ అనేవి కొంచెం పైకి వెళ్తాయి. మీ షోల్డర్, కాలర్ బోన్స్ అనేవి. శ్వాస వదులుకుంటూ షోల్డర్స్ రిలాక్స్. చెస్ట్ అనేది రిలాక్స్ అవ్వాలి. పొట్ట అనేది రిలాక్స్ అవ్వాలి. వైల్ బ్రీతింగ్ ఇన్ బల్జ్ యువర్ అబ్డామెన్. పొట్ట బయటికి రావాలి. ఛాతీ బయటికి రావాలి. షోల్డర్స్ అనేవి కొంచెం పైకెళ్ళాలి. శ్వాస వదిలేటప్పుడు మీ షోల్డర్స్ రిలాక్స్ చేసుకోండి. మీ ఛాతీని రిలాక్స్ చేసుకోండి. మీ పొట్టని రిలాక్స్ చేసుకోండి. దీన్నే కంటిన్యూగా ఒక 5 నిమిషాలు, 2-5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మీ కళ్ళని క్లోజ్ చేసుకోండి. మీ చేతులు ప్రెస్ చేయొద్దు. చేతులనేది మెల్లగా మీ పొట్ట మీద ఒకటి, మీ ఛాతీ మీద ఒకటి పెట్టండి. ఆ ఎక్స్‌పాన్షన్, కాంట్రాక్షన్ ఉంది గదా! అదే ముందుకు రావటం, వెనక్కి వెళ్ళటం అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. మీ కాన్సంట్రేషన్ అనేది మీ శ్వాస మీద ఉండాలి. మీ కాన్సంట్రేషన్ అనేది మీ శ్వాస మీద ఉండాలి. కళ్ళని క్లోజ్ చేసుకోండి. బ్రీత్ ఇన్, బల్జ్ యువర్ అబ్డామెన్. ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. బ్రీత్ టువర్డ్స్ యువర్ షోల్డర్స్. Exhale, relax your shoulders, relax your chest, relax your abdomen. Breathe in, bulge your abdomen, expand your chest. Breathe towards your shoulders.
బ్రీత్ ఔట్. రిలాక్స్ యువర్ షోల్డర్స్. రిలాక్స్ యువర్ చెస్ట్. రిలాక్స్ యువర్ అబ్డామెన్. ఇన్‌హేల్ పొట్ట బయటకొస్తుంది. ఛాతీ బయటకొస్తుంది. షోల్డర్స్ అనేవి పైకెళ్తున్నాయి. శ్వాస వదులుకుంటూ మీ షోల్డర్స్ రిలాక్స్ అవుతున్నాయి. మీ ఛాతీ రిలాక్స్ అవుతుంది. మీ పొట్ట అనేది రిలాక్స్ అవుతుంది. దీన్ని రిపీట్ చేస్తూ ఉండండి. ఇంకో 2 సార్లు బ్రీత్ ఇన్. బ్రీత్ ఔట్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్. మెల్లగా మీ చేతుల్ని రిలీజ్ చేయండి. కళ్ళని క్లోజ్ చేసి ఉంచుకొని అబ్జర్వ్ చేయండి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మెల్లగా మీ కళ్ళని ఓపెన్ చేయండి. ఇది గూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ. దీన్ని డీప్ బ్రీతింగ్ అని అంటారు. దీన్ని మాత్రం మీరు కంపల్సరీగా చేయాలి. ఈ అమర్నాథ్ యాత్రకే కాదు, మీ నార్మల్‌గా మీ లైఫ్‌లో హెల్తీగా ఉండాలి అనుకుంటే ఈ శ్వాస ప్రక్రియలు చాలా చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేసే ప్రాణాయామ అనులోమ, విలోమ ప్రాణాయామ. వెరీ వెరీ ఫేమస్ ప్రాణాయామ. చాలామందికి తెలుసు. దీన్ని నాడి శోధన ప్రాణాయామ అని కూడా అంటారనమాట. సో, ఈ ప్రాణాయామ కూడా మీకేమవుతుందనంటే, మీకు టెన్షన్ ఒకవేళ నడిచేటప్పుడు గానీ, ఎళ్ళేటప్పుడు గానీ, కొంచెం భయం అనేది ఉంటుందనమాట. ఆ భయం వల్ల ఇంకా శ్వాస మీద మీకు చాలా ఇంపాక్ట్ అవుతుంది. మీ శ్వాస సరిగ్గా తీసుకోలేరు. మీరిప్పుడు భయపడి చూడండి. మీ శ్వాస ఎలా ఉంటుంది? ఫాస్ట్‌గా ఉంటుంది. షాలోగా ఉంటుంది. సో, ఆ భయాన్ననేది తగ్గిచ్చాలి మనం. మీరు ధైర్యంగా దేవుడి మీద భారమేసి మీరు ముందుకెళ్ళాలి. రైట్. అదేనా? సో, ఆ భయాన్ని తగ్గించడం కోసం ఈ నాడి శోధన ప్రాణాయామం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. దానితో పాటు మనం ఒక ముక్కు క్లోజ్ చేసి ఇంకో ముక్కుతోనే శ్వాస తీసుకునేటప్పుడు చాలా డీప్‌గా శ్వాస అనేది వెళ్ళి అల్విలైలోకెళ్ళి మన బాడీలో ఎక్కువ ఆక్సిజన్‌ని ఇంక్రీజ్ చేస్తుందనమాట. చాలా చాలా ఉపయోగపడే ప్రక్రియ ఇది. అండ్ అందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఈ నాడి శోధన, అనులోమ విలోమ ప్రాణాయామ కనీసం 3-5 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయాలి. దీన్ని ఎలా చేయాలి ఫస్టు? అగైన్ వెన్నెముకని మీరు నిటారుగా ఉంచుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ థాయ్ మీద ఉంచి, రైట్ హ్యాండ్ అనేది నాసిక ముద్ర, నాసాగర ముద్ర అంటారు. దీన్నే నాసిక ముద్ర, నాసాగర ముద్ర అంటారు. ఇక్కడేంటి ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అనేది క్లోజ్ చేయాలి. థంబ్ ఫింగర్ ఓపెన్ ఉండాలి. అండ్ లాస్ట్ 2 ఫింగర్స్ అనేవి ఓపెన్ ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అనేది మీ ధ్యాన ముద్రలో ఉండాలి. దీన్ని ఇక్కడ ఏం చేశారు, మీ థంబ్ ఫింగర్‌ని ఇండెక్స్ ఫింగర్‌తో హ్మ్. రైట్. సో, ఈ 2 ఫింగర్స్‌ని మీరు టచ్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేయొద్దు. జస్ట్ టచ్ చేయాలనమాట. ఇది మీ లెఫ్ట్ థాయ్ మీద పెట్టండి. మీ రైట్ హ్యాండ్‌తో ఫస్ట్ రైట్ హ్యాండ్ బొటన వేలుతో మీ రైట్ నాస్ట్రిల్‌ని అంటే రైట్ సైడ్ ఉన్న ముక్కుని క్లోజ్ చేయాలి. గట్టిగా చేయొద్దు. మెల్లగా చేయండి. గట్టిగా చేస్తే ఏందంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న బోన్స్ అవన్నీ డ్యామేజ్ అవుతాయి. కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. మెల్లగా ముక్కుని క్లోజ్ చేయాలి. అండ్ ఇంకో ముక్కు నుంచి శ్వాసను వదలాలి. మెల్లగా శ్వాసను వదలాలి. మళ్ళీ ఇప్పుడు శ్వాసను తీసుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకోండి. లెఫ్ట్ సైడ్ ముక్కుని మీరు ఈ రింగ్ ఫింగర్ ఉంది గదా! ఈ రింగ్ ఫింగర్‌తో క్లోజ్ చేసి రైట్ సైడ్ అనేది ఓపెన్ జేయాలి. రైట్ సైడ్ ఓపెన్ చేసినప్పుడు శ్వాస అనేది రైట్ సైడ్ నుంచి వదలాలి. మళ్ళా రైట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకోండి. రైట్ సైడ్ క్లోజ్ చేయండి. 2 ముక్కులు క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను వదలండి. మళ్ళా లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసి రైట్ సైడ్ నుంచి వదలండి. దీన్నే ఒక ముక్కులో నుంచి తీసుకొని ఇంకో ముక్కులో వదలడం. దీన్నే నాడి శోధన, అనులోమ, విలోమ ప్రాణాయామ అని అంటారు. చాలా చాలా మంచి ప్రాణాయామ ప్రాక్టీస్ అండి. మీ లంగ్స్‌ని మంచిగా ట్రైన్ చేస్తుంది. మీ స్ట్రెస్ లెవెల్స్, యాంక్సైటీ లెవెల్స్ ఏమన్నా ఉన్నా గాని తగ్గిస్తుంది. ఒక ఒక 5 సార్లు చేద్దాం పట్టండి అందరం కలిసి. సో, లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్. శ్వాసను తీసుకోండి. 3 సెకన్లు శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి, రైట్ సైడ్ ఓపెన్ చేసి శ్వాసను వదలాలి. 3 సెకన్లు శ్వాసను వదలండి. మళ్ళీ రైట్ సైడ్ నుంచే మీరు 3 సెకన్లు శ్వాసను తీసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసి 3 సెకన్లు శ్వాసను వదలండి. ఇన్‌హేల్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ 1, 2, 3.
క్లోజ్ యువర్ లెఫ్ట్. ఎక్సేల్ ఫ్రమ్ యువర్ రైట్. శ్వాసను వదలండి. రైట్ సైడ్ నుంచి 1, 2, 3. శ్వాసను తీసుకోండి. రైట్ సైడ్ నుంచి 1, 2, 3. రైట్ సైడ్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేయండి. శ్వాసను వదలండి. 1, 2, 3. దీన్ని రిపీట్ చేయండి ఇంకో 2 సార్లు. లాస్ట్ టైం. రైట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను వదిలి ఇప్పుడు రిలాక్స్ చేసుకోండి. కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్, రిలాక్స్. అబ్జర్వ్ చేయండి మీకు ఎలా అనిపించింది. దీన్ని కంపల్సరీగా ఒక 5 నిమిషాలైనా చేయాలి మీరు రోజు. ఎస్పెషల్లీ మీరు యాత్రకు వెళ్తున్నారు అని అంటే ఒక 15 రోజుల నుంచి ఆర్ 30 రోజుల నుంచి మీరు ప్రిపేర్ చేసుకోవాలి మిమ్మల్ని. అప్పుడు మీరు ఇబ్బంది పడరు. మెల్లగా కళ్ళని తెరవండి. ఈ లాస్ట్ ప్రక్రియ ఏంటి అనంటే దీన్ని అనులోమ విలోమ, ఇప్పుడు మనం చేసిన ప్రక్రియ అనులోమ విలోమ నాడి శోధన. ఒక మంచి ప్రక్రియ. ఏందంటే మన బాడీలో యోగా సైన్స్ ప్రకారం మన బాడీలో 72,000 నాడీస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ నాడీస్‌లో నుంచి ఇది పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ మనం చేసే ప్రక్రియ వచ్చేసి బ్రాహ్మరి ప్రాణాయామ అని అంటారు. బ్రాహ్మరి ప్రాణాయామ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామ అనమాట. ఒక మంచి ఇంపార్టెంట్ ప్రాణాయామ బ్రాహ్మరి ప్రాణాయామ. దీనివల్ల ఏమవుతుంది అనంటే, మన బాడీలో ఉన్న బ్లడ్ వెసెల్స్ అనేవి ఉంటాయి గదా! రక్తనాళాలు అనేవి ఎక్కువ ఓపెన్ అవ్వయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగటం వల్ల ఏమవుతుంది, మన బ్లడ్‌లో నుంచే గదా ఆక్సిజన్ అనేది సప్లై అయ్యేది. ప్రతి ఒక్క సెల్‌కి ఆక్సిజన్ కావాలి మన బాడీలో. ఆ యొక్క సెల్‌కి ఆక్సిజన్ ఎలా సప్లై అవుతుంది? మన రక్తం ద్వారా సప్లై అవుతుంది. ఆ రక్తాన్ని మంచిగా సప్లై చేస్తుంది ఈ భ్రామరి ప్రాణాయామ చేయటం వల్ల. ఎందుకంటే ఆ రక్తనాళాలనేవి ఓపెన్ అయ్యి, మంచిగా మీరు ఆక్సిజన్ అనేది మొత్తం బాడీ అంతా వెళ్ళి సప్లై అవుతుందనమాట. దీన్ని గూడా మీరు కంపల్సరీగా రోజు ప్రాక్టీస్ చేయాలి. కనీసం ఒక 3 రౌండ్లు. ఒక రౌండ్‌లో మీరు 10 సార్లు చేయొచ్చు. ఒక రౌండ్‌లో 10 సార్లు హమ్మింగ్ బీ సౌండ్ అనేది చేయొచ్చనమాట. ఇప్పుడు వెస్టర్న్ వాళ్ళు, అమెరికా వాళ్ళు గూడా దీన్ని బాగా రీసెర్చ్ చేసి చాలా మంచి ప్రాక్టీస్ అని జెప్పేసి బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇంగ్లీష్‌లో దీన్ని హమ్మింగ్ బీ సౌండ్ అంటారు. బ్రాహ్మరి అంటే కందిరీగ. కందిరీగ ఎలా సౌండ్ చేస్తుంది? అలా మనం సౌండ్ చేయాలనమాట. అది సౌండ్ అనేది ముక్కులో నుంచి రావాలి. మీరు చేసేటప్పుడు టెన్షన్ పెట్టుకోవద్దు. కొంతమంది చాలా టెన్షన్‌గా, ఫోర్స్‌ఫుల్‌గా చేస్తారు. మీరు టెన్షన్‌తో, ఫోర్స్‌ఫుల్‌గా చేస్తే మీకు బెనిఫిట్స్ అనేవి రావు. మీకు ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అనంటే టెన్షన్ లేకుండా మంచిగా చేయాలనమాట. సో, ఎలా చేయాలి? ఇప్పుడు షోల్డర్స్ అనేవి స్ట్రెయిట్‌గా ఉంచుకోండి. పామ్స్ అనేవి అప్‌వర్డ్, పామ్స్ ఫేసింగ్ అప్‌వర్డ్స్ ఆన్ యువర్ థైస్. శ్వాసను తీసుకొని శ్వాస వదిలేటప్పుడు ఇలా వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలన్నమాట. మీ ముక్కులో నుంచి శ్వాసని సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ వైబ్రేషన్స్ అనేవి టాప్ ఆఫ్ ద హెడ్ మీ పైకి వెళ్తూ మన బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయన్నమాట. సరేనా? సో, దీన్ని మనం మన చిన్న ఇయర్స్ కూడా క్లోజ్ చేసి చేయొచ్చు. ఈజియెస్ట్ వే చెప్తున్నాను నేను. ఫస్ట్ బిగినర్ లెవెల్ ఈజియెస్ట్ వే. మన ఇయర్స్ క్లోజ్ చేసేది మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేనిప్పుడు ఇయర్స్ క్లోజ్ చేసి ఈ శ్వాసని వదిలేటప్పుడు ముక్కు ద్వారానే చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫేస్ మజిల్స్ అన్ని స్క్వీజ్ చేసి చేస్తారు. అంటారు. అలా చేయకూడదు. అలా చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి రావు. ప్రశాంతంగా ఉండాలి. మీ ఫేషియల్ మజిల్స్ అనేవి చాలా ప్రశాంతంగా ఉండాలనమాట. ఓకేనా? సో, పామ్స్ ఫేసింగ్ అప్‌వర్డ్స్. శ్వాసను తీసుకోండి. శ్వాసలు వదిలేటప్పుడు ఇలా మీరు హనీ బీ సౌండ్ అదే కందిరీగలాగా సౌండ్ చేయాలనమాట. ఇప్పుడు కళ్ళను మూసుకొని, మీ చెవుల్ని గూడా మూసేసి ఒక 2 సార్లు చేయండి. బ్రీత్ ఇన్ శ్వాసను తీసుకోండి.
చేతుల్ని తీసేసి వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేయండి. మెల్లగా మీ కళ్ళని ఓపెన్ చేయండి. దీన్ని నేను చెప్పినట్లుగానే మీరు 10 సార్లు, ఒక రౌండ్‌లో 10 సార్లు అలా 3 రౌండ్‌లు చేయాలి. 10 సార్లు చేసి రిలాక్స్ అయ్యి, 10 సార్లు చేసి రిలాక్స్ అయ్యి, మళ్ళీ 10 సార్లు చేయాలనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ నేను చెప్పినట్లుగానే. సో, ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ గనక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. దీన్ని కన్సిస్టెన్సీగా రెగ్యులర్‌గా చేయాలి. కనీసం 2 సార్లైనా చేయండి రోజుకి. రోజుకి 2 సార్లైనా ఖాళీ పొట్టతో చేయాలి. ఖాళీ పొట్టతో పొద్దున గాని, ఈవినింగ్ గాని, తిన్నాక ఒక 3 గంటల తర్వాత గాని చేయాలనమాట. మీరు పడుకునే ముందు గూడా చేసుకోవచ్చు. 3 సార్లు చేసినా రోజుకి మంచిదే. సో, కనీసం ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు రోజు కేటాయించి మీ బాడీని ప్రిపేర్ జేసుకోండి. అప్పుడు మీకేంటంటే మీరు గూడా హ్యాపీగా వెళ్ళొచ్చు టూర్‌కి. ఒకవేళ మీరు ఇంకెక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నా వర్క్‌షాప్ లింక్ ఇస్తున్నాను. ఆ వర్క్‌షాప్ రిజిస్టర్ అవుతే ఆ వర్క్‌షాప్‌లో నేను 90 నిమిషాల క్లాస్ తీసుకుంటాననమాట 2 రోజులు. ఆ రోజులు మీరింకా డీటెయిల్డ్‌గా నేర్చుకోవచ్చు. అసలు శ్వాస అనేది ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? మొత్తం ప్రెజెంటేషన్. కాపోతే ఇది లైక్ మీరు జాయిన్ అయ్యి లైవ్‌లో నేర్చుకోవాలనమాట. సో, మీరు ఒకవేళ అది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి వర్క్‌షాప్‌లో జాయిన్ అవ్వండి. వర్క్‌షాప్‌లో జాయిన్ అవుతే మీరు ఇంకా డీటెయిల్డ్‌గా నేర్చుకోవచ్చు. నాతో పాటు చాలా మందితో పాటు. అండ్ దాంతో పాటు ఈ వీడియో గనక మీకు పడినట్లయితే అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళందరికీ దీన్ని షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. గవర్నమెంట్ చెప్పింది అందరూ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది చాలా మందికి తెలవదు. మీరు గనక షేర్ చేసినట్లయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. అంతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో గూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నేను గూడా ఇంకా కొన్ని వీడియోస్ మీకోసం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. అందరికీ లైక్ శుభాకాంక్షలు. మీరు అమర్నాథ్ యాత్రకెళ్తున్నందుకు. మీ జర్నీ అందరికి మంచిగా అవ్వాలి. అండ్ హ్యాపీ జర్నీ. అండ్ లైక్ ఆ మహేశ్వరుడిని ప్రార్థించుకోండి. లైక్ ఆ మహేశ్వరుడి మీద భారం వదిలేయండి. మీరు చేయాల్సింది మీరు చేయాలి. మీరు చేయాల్సింది కూడా మీరు చేయకుండా మీరు అలా ఎలా పడితే అలా వెళ్తే మీకు చాలా ఇబ్బందవుతుంది. మీరు చేయాల్సింది మీరు చేస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తారు. ఓకేనా? ఓం నమః శివాయ. నమస్తే. థాంక్ యూ.